నేను ఒక కంపెనీకి 20 సంవత్సరాలు లాయల్గా రాత్రి పగలు తేడా లేకుండా ఫ్యామిలీ కంటే కూడా వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వర్క్ చేస్తే నాకు వచ్చిన ప్రతిఫలం పొద్దున్నే 5ంటికి నువ్వు టెర్మినేటెడ్ రా అనే మెసేజ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత అతని బాధ వర్ణనాతీతం. ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది లాయల్ అనే పదం బూతు అని. కంపెనీకి మనం లాయల్గా ఉంటాము, ట్రస్ట్ చేస్తాం, బట్ కంపెనీ ఎప్పుడు మనల్ని ట్రస్ట్ చేయదు. రీసెంట్గా జరుగుతున్న లే ఆఫ్స్ చూసిన తర్వాత అదే అనిపించింది భయ్యా. ఒరాకిల్లో రీసెంట్గా 30,000 మెంబర్స్ లే ఆఫ్, అండ్ అమెజాన్లో కూడా లాస్ట్ 3 మంత్స్లో 30,000 మెంబర్స్ లే ఆఫ్. అంటే వితౌట్, అంటే ఒక్కసారిగా 30,000 మందిని వితౌట్ ఎ రీజన్, అంటే మీ వలన మాకు యూజ్ లేదు. ఇంతకాలం చేసిన ఆ శ్రమకి మనకిచ్చే విలువ ఇదనమాట. మనం ఆలోచిస్తాం, వర్క్ చేస్తాం, ఒక్కొక్కసారి రాత్రి 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, కానీ స్టిల్ మనం డెలివరీ చేస్తాం. బట్ మనకు వాళ్ళేం డెలివరీ చేస్తారో తెలుసా? టెర్మినేటెడ్ లెటర్. ఇది చూసాకైనా తెలుసుకోరా మిత్రమా, లాయాలిటీ అనే పదం బూతు. మనం కంపెనీకి లాయల్గా ఉండవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడూ కంపెనీ మనకి లాయల్గా ఉండదు. ముందు మన ఫ్యామిలీ, తర్వాతే వర్క్. ఇది ఒక్కటి ఆలోచించండి. ఎందుకంటే 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. సో గివ్ ద ఫ్యామిలీ టైం. వర్క్కి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. పూసేసుకొని రాసేసుకొని ఎక్కువ చేసినంత మాత్రాన మనకు వచ్చేది టెర్మినేటెడ్ లెటర్ తప్ప ఏమీ కాదు అని చాలా